హాయ్. ఈ 2 డేస్ జరిగింది కొలుపులైతే పెట్టాను. ఇది వచ్చేసి డే 3 అనమాట. లాస్ట్ రోజు కొలుపులు ఎండింగ్ మొత్తం అనేది ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. రెండో రోజు బలిచ్చేసి అలా మొత్తము పొట్టేళ్ళు అన్నీ కోసుకొని వచ్చిన చుట్టాలకి పెట్టేసిన తర్వాత అంతే అయిపోతుంది. అదంతా రెండో రోజు. ఇంకా రాత్రికి అయితే ఏమి ఉండదు. అలా చేశారు కదా. చేసిన తర్వాత చుట్టాలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే మూడో రోజు అనమాట ఇది. మూడో రోజు మధ్యాహ్నం అంటే ఆ మూడో రోజే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వేరే ఊర్ల నుంచి వచ్చారు కాబట్టి అలా మధ్యాహ్నం పూట గుడిలో ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి జమ్మి దగ్గరికి అంటే పొలంలో ఊరు బయట జమ్మి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు ఇలా బొల్లావుని సంబరం చేసుకుంటూ వెళ్తారనమాట. మా ఇళ్లలో పెళ్ళికైనా సరే ఒక పండుగ అయినా సరే ఏదైనా సరే బొల్లావులు లేకుండా ఎగిరియకుండా ఏ పండుగ ఫెస్టివల్ ఇవన్నీ ఏం జరగవు అనమాట. మాతిని ఉంది కదా, ఆమె డ్యాన్స్ చేసుకుంటూ అలాగే వెనక బొల్లావు సంబరం చేసుకుంటూ దాని వెనక ఇంకా వీరబోనం అని చేస్తారనమాట. అంటే బోనం పొంగల్ చేసేసి మళ్ళీ జమ్మి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ ఒకసారి మళ్ళీ ఒక మేకపోతుని బలిచ్చేసి లాస్ట్ రోజు ఎండింగ్ అప్పుడు కూడా ఆమెకి బలి ఇవ్వకుండా పని జరగదు కదా. అలా చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ ఉంటుంది. అదంతా వివరంగా చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మాతంగి ముందు డ్యాన్స్ చేసుకుంటూ వెనక బొల్లావు సంబరం చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటుంటే చాలా బాగుంటుంది కదా. నేను ఇలా ఎగిరాను, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా నవ్వు అలా అలా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఒక మెమరీస్ లాగా ఎలాగో నా యూట్యూబ్లో యూజ్ అవుతుంది. ప్లస్ మా అందరికీ ఈ రిలేటివ్స్ మొత్తం మా ఇళ్ళల్లో ఎవరైతే కొలుపులు చేశారో అందరికీ ఇది ఒక గుర్తుగా ఉంటుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ కొలుపులకి చూసుకున్నప్పుడు ఇవి ఒక మెమరీ లాగా ఉంటుంది. అంటే ఎలా జరిపింది మాతంగి, ఇప్పుడు ఈసారి ఎలా అంటే మాతంగిని తీసుకొచ్చాము, ఆమె ఎలా ఉంది, ఇలాగా ఇవన్నీ నెక్స్ట్ మా కొలుపులకి గుర్తుండిపోయేలాగా నేనైతే ఒక మెమరీ లాగా వీడియో తీసి పెట్టానమాట. అది యూట్యూబ్లో ఉండిపోతుంది. ఈ మిట్ట మధ్యాహ్నం అంటే పగులు అనమాట. మిట్ట మధ్యాహ్నం ఇలా సంబరం చేసుకొని జమ్మి దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం అన్నీ చేయాల్సినవన్నీ చేసేసి దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఒకరికొకరు అంటే కొత్త బట్టలు అంటే పుట్టింటి వాళ్ళకి తెచ్చిన బట్టలు లేదా రిలేటివ్స్ ఎవరైనా తెచ్చిస్తారు కదా, ఆ బట్టలు అందరూ వేస్తారనమాట. ఆ బట్టలు తెచ్చిన తర్వాత అందరూ కంకణాలు కట్టుకొని మనకి పెళ్ళిలో బ్రహ్మముళ్ళు ఎలా వేస్తారో అలా వేసుకొని గుడి చుట్టూ తిరిగేసి లాస్ట్ ఇంకా దండం పెట్టుకొని వచ్చి ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇలా ఇగో ఇక్కడ మనకి బోనం తీసుకొని అలాగే ముందు అంటే బొల్లావులు సంబరం చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు ఇక్కడ పట్టుకున్నారు కదా, అది పట్టుకున్నప్పుడు అందరూ కాళ్ళకి చెప్పులు లేకుండా అలా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి అన్నట్టు ఇప్పుడు చెప్పులు వేసుకోకుండా పోతాం కదా, అలాగనమాట. వీళ్ళందరూ బాగా సంబరాలతో మిట్ట మధ్యాహ్నం వచ్చిన చుట్టాలంటే అందరూ వెళ్ళిపోతారు. కానీ మన మెయిన్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా కొలుపులు చేసే వాళ్ళందరూ కలిపి ఎవరు ఇళ్ళల్లో ఉండకుండా మొత్తం జమ్మి దగ్గరికి వెళ్ళి ఇలా సంబరం చేసుకుంటూ ఎల్లమ్మకి సెలవు చెప్పేసి ఇలా వస్తారనమాట. ఇది లాస్ట్ రోజుది. 2 రోజులు పూర్తిగా వివరంగా ఏదైతే చేశారో అది చెప్పాను కదా. సో ఇంకా అలా సంబరం చేసుకుంటూ ఊరు బయట చుట్టూ కొండలు పచ్చని పొలాలు ఎంత బాగుంది కదా చూస్తుంటే. ఇవన్నీ మిస్ అయ్యానని అనిపిస్తుంది అనమాట పుణె వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఏ చిన్న పెళ్ళి వచ్చినా ప్రోగ్రామ్ వచ్చినా ఇలాంటి పండగలు కొలుపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పోతాను అనమాట. కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాం కాబట్టి ఎక్కువ అసలు చాలా మిస్ అయిపోతున్నాను. ఇంక ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లోది కాబట్టి వచ్చేసాను అనమాట. ఇలా చుట్టూ కొండ ఉంటుంది కాబట్టి సిగ్నల్స్ అస్సలు రావు. ఇక మొత్తం అందరం కలిసేసి జమ్మి దగ్గరికి వెళ్తున్నాం. చూసారా ఇవన్నీ పొలాలు అనమాట. చివర ఊరు బయట చివర జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టు ఇంకొకటి పుట్ట అనమాట, నాగమై పుట్ట ఉంటుంది. అక్కడే పొంగల్ చేసి అక్కడే 2 సార్లు జమ్మి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ రోజు నైట్ జమ్మి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నేను మిస్ అయ్యాను కాబట్టి లాస్ట్ ఎండింగ్ రోజు చూద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇది మొత్తానికైతే ఊరు బయటకి పొలంలోకి వచ్చేసాము అందరము. ఇక ఇది కనిపిస్తుంది కదా, ఇది జమ్మి చెట్టు అనమాట. ఇక్కడ మనం పొంగల్ చేసి పెట్టాం కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ గంప కింద ఒక దీపం పెట్టి ఆపాక అవన్నీ పెట్టేసి అక్కడ ఎల్లమ్మకి అంటే ఆమె మళ్ళీ రావాలి, మేము సెలవు ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ ఇలా జరుపుకోవాలని చెప్పి మేము ఇప్పటి వరకు చేసిందంతా మామూలుగా అయితే మొత్తం అన్నీ చెప్పేసి ఇంకా ఈ 3 రోజులు చేసిన కొలుపులకి మళ్ళీ ఆమెకు ఒకసారి బలిచ్చేసి ఇక సెలవు చెప్పేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వచ్చి వెళ్తారనమాట. ఇగో ఈ చెట్టు చుట్టూరు అలా 3 చుట్టూ తిరిగి ఇంకా ఇక్కడ ఇవన్నీ బొల్లావులు మనం చేసిన పొంగలు అన్నీ పెట్టేసి పెద్దవాళ్ళందరూ ముగ్గేస్తారనమాట. ముగ్గేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎల్లమ్మను ఒకసారి బయటికి రప్పిస్తారు పిల్లల ద్వారా. అంటే ఎవరైనా సరే స్నానం చేసి మనకి ఒంట్లోకి స్నానం అంటే స్నానాలు
స్నానాలు చేసేసి తర్వాత ఇక్కడ ఒడ్లోకి తప్పిస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇలా చుట్లు అన్నీ తిరిగిన తర్వాత ఒకసారి జమ్మి చెట్టు చుట్టూ 3 చుట్లు తిరిగేసి కింద పెట్టి మళ్ళీ మొత్తం ముగ్గేసేసి అప్పుడు మళ్ళీ వీళ్ళ కార్యక్రమం ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తారనమాట. ఇక్కడ కింద పెట్టేటప్పుడు కూడా సెలవు అని చెప్తారనమాట. కానీ నాకు ఇది బాగా నచ్చుతుంది, సెలవయ్య అని చెప్పి అంటారు. కానీ నేను ఇంత వివరంగా క్లియర్గా అయితే ఎప్పుడు చూడలేదు. ఈసారి మాత్రం క్లియర్గా చూశాను. ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అప్పుడు చిన్న పాప ప్రెగ్నెన్సీ అప్పుడు అస్సలు చూడలేదు. లాస్ట్ టైం 9 years బ్యాక్ జరిగినప్పుడు కూడా నేను అంతగా చూడలేదు, అసలు పట్టించుకోలేదు. ఈసారి వివరంగా చూశానమాట అన్నీ. నెక్స్ట్ టైం కొలుపులు ఆటోమేటిక్గా ఎలా చేస్తారనేది తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాలు కొలుపులు చేసినా కూడా అంత వివరంగా తెలియదు అనమాట. ఇప్పుడైతే క్లియర్గా అర్థమైపోయింది. ఇది జమ్మి చెట్టు. ఇక్కడ ఎల్లమ్మకి వీళ్ళు మెయిన్ పూజిస్తారు. ఇక్కడ అంతా ముగ్గేసేసి ఇప్పుడు చూడండి ఇదంతా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఏదైతే చేయాలనుకున్నారో అందరూ వచ్చేసి ఇక్కడ చేయాల్సినవన్నీ ప్రోగ్రామ్కి ఏవైతే ఒంట్లోకి రావాలనుకుంటున్నారో అలా అన్నీ చేస్తారు. ఇంకా ట్రాక్టర్తో నీళ్ళు తీసుకొచ్చేసి అందరూ బట్టలతో మునిగి అప్పుడు ఎల్లమ్మ ఒంట్లోకి రావడం కోసం వీళ్ళందరినీ నిలబెడతారనమాట. ఇక ఏదైనా మనము పెద్దవాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా ఏదైనా తప్పు ఉంటే కనుక దాన్ని వీళ్ళు మళ్ళీ అది తప్పు జరగాలి ఒంట్లోకి వచ్చి చెప్తారు. అలా ఏం లేకుండా ఉంటే కనుక నార్మల్గా ఒంట్లోకి వచ్చేస్తే బొట్టు పెడతారనమాట. ఇది మా ఆనవాయితీ అనమాట. తరతరాలుగా వస్తున్న ఎల్లమ్మ కొలుపులు ప్రతి ఒక్కరికి యాదవులకి ఒక్కొక్కరికి 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు చేస్తారు కదా. సో ఇప్పుడు అందరినీ మొత్తం ముగ్గేసేసి రెడీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు తడి బట్టలతో స్నానం చేసేసి ఇలా బొట్టు పెట్టుకొని నిలబడతారనమాట. ఇలా బొట్టు పెట్టి నిలబెట్టిన తర్వాత ఎవరికైతే ఒంట్లోకి వస్తుందో వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి ఇక పక్కకు పంపిస్తారు. ఇంకా గుమ్మోళ్ళకి బొలివేని వాళ్ళకి ఇద్దరికి కలిపి వాళ్ళ ఇంటి పేర్లు అంటే బొలివేని వాళ్ళు గుమ్మ వాళ్ళు అని చెప్పేసి ఎల్లమ్మని బయటికి రప్పించడం కోసం వీళ్ళు చాలా బాగా ట్రై చేస్తారనమాట. అవన్నీ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు తడి బట్టలతో స్నానం చేసి చిన్న పిల్లల్ని కూడా నిలబెట్టారనమాట. చిన్నపిల్లల్ని అలా నిలబెట్టేసి పెద్దోళ్ళని చిన్నపిల్లల్ని అలా నిలబెట్టేసి ఎల్లమ్మ రావాలని చెప్పేసి వీళ్ళందరూ అంటే ఏదైతే పురాణకాలం పాటలు అవి ఉంటాయి కదా. కొలుపులు అంటే 3 రోజులు కొలుపులు చేస్తారని ఎన్ని ఇయర్స్ నుంచి మేమైతే చేస్తారని 5 years నుంచి అయితే పెండింగ్ పెట్టారనమాట. చేస్తారని ఎదురు చూసాము. మొత్తానికైతే 3 రోజులు కొలుపులు అయితే చేసేసారు. నెక్స్ట్ కొలుపుల వరకు అందరూ హ్యాపీగా ఉండి ఇలా దేవత ఆ ఎల్లమ్మ పుణ్యాన్ని అందరూ మంచిగా ఉండి మళ్ళీ కొలుపులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ 9 సంవత్సరాల వరకు ఆ ఎల్లమ్మ దయతో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 3 రోజుల కొలుపులు అయితే చాలా బాగా జరిగాయి. వీళ్ళందరికీ ఒంట్లోకి తెప్పిస్తారు కదా. ఇంకా 9 సంవత్సరాల వరకు వెయిట్ చేసిన కొలుపులు అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇక 3 సంవత్సరాల తర్వాత కానీ 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటారు. కానీ వీళ్ళైతే ఇంకా టైం పట్టచ్చు. అప్పటి వరకు ఎల్లమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలని మళ్ళీ ఇలాగ కొలుపులు జరుపుకోవాలని ఆ ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు కూడా అలాగే కోరుకుంటూ అలాగే నాకు ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు నేను చేసినవన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బెల్ పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా తడి బట్టలతో స్నానం చేపించేసి నిలబెట్టారు. వీళ్ళకి ఒంట్లోకి వస్తుందేమో అని చెప్పేసి ఒక్కొక్కరికి కొంతమందికి అయితే వచ్చింది, కొంతమందికి అయితే రాలేదన్నమాట. కానీ ఇక్కడ ఎల్లమ్మకి సెలవు చెప్పుకుంటూ ఎవరికైనా ఏదైనా సరే తప్పు ఉందేమో అని చెప్పేసి మామూలుగా మనకి ఎల్లమ్మ వచ్చి అంతా సరిపోయింది అని అనుకుంటే మామూలుగా అయితే చేస్తారు. అన్నీ వీళ్ళు చేయాల్సిన పద్ధతులన్నీ చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. రాని వాళ్ళకి బొట్టు పెట్టేసి పక్కకు పంపించేసి మళ్ళీ ఇంకా ఎవరైతే నిలబడ్డారో ఒంట్లోకి రావడానికి వాళ్ళందరికీ ఇలా నిలబడ్డ వాళ్ళందరికీ ఇలా వాళ్ళ మామూలుగా ఎల్లమ్మకి ఏదైతే చదవాలో అవన్నీ చదివేసి ఇలా మొత్తం అయితే ఎండింగ్ చేస్తారనమాట. ఇవంతా జరిగిన తర్వాత పోతులు బలిచ్చేసి డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ
కొలుపులు చేసే గుమ్మాలు బలిపోయినోళ్ళు ఇద్దరు కలిపేసి ప్రతి ఒక్కరు మంచిగా రెడీ అయిపోయి పట్టుబట్టలతోటి ఇలా జంటలు అంటే మనం పెళ్ళిలో బ్రహ్మముళ్ళు ఎలా వేస్తామో అలా బ్రహ్మముళ్ళు వేసుకొని అలా ఆ ఎల్లమ్మ చుట్టూ గుడి దగ్గర చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇదండి 3 రోజుల కొలుపులు. చాలా బాగా జరిగాయి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి రిలేటివ్స్ రాక కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇంకా మనం చెప్పుకోకూడదు. కానీ ఉన్న దాంతోనే సరిపెట్టుకోవాలనుకున్నట్టు ఇక ఏదైతే జరగాలనుకున్నామో అది జరిగి తీరింది. కొలుపులు అయితే జరిగిపోయాయి. ఇక్కడ అమ్మ నాన్న చూసారు కదా, వీళ్ళిద్దరూ ఈ వయసులో బ్రహ్మపులు వేసుకొని ఇలా తిరుగుతుంటే అదొక మెమరీ కదా. మళ్ళీ మనలాంటి వాళ్ళకైతే రాదు, కానీ వీళ్ళకి కొలుపుల ద్వారా ఇలా కొత్తగా కనిపిస్తూ బాగుంది కదా చూడ్డానికైతే. అందరూ బ్రహ్మములు వేసుకొని వరుసైన వాళ్ళు కొంచెం ఎగతాళి చేస్తూ ఇలా గుడి చుట్టూ తిరుగుతుంటే ఎంత బాగుందో కదా అసలు. మెయిన్ దీనికోసం అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. మొత్తానికైతే తీసాను. ఇక్కడ కనిపిస్తుంది ఇద్దరు కోడళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు తిరిగారు. మేమైతే మంచిగా జోక్స్ వేసుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట. చూసారు కదా, ఇది కొలుపులంటే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ప్రతి ఒక్కరు ఇంకా చాలామంది రాలేదు. ఎంతమంది ఉన్నారంటే ముందు ఎవరైతే రెడీ అయ్యి వచ్చారో వాళ్ళ వరకైతే ఇలా చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని వెళ్తారనమాట. ఇంకా లాస్ట్ ఎవరు ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ బ్రహ్మముళ్ళు వేసుకొని అలా తిరిగి దండం పెట్టుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు మనం మొత్తం అంతా లగేజ్ ట్రాక్టర్లతో ఆటోలతో వచ్చారు కాబట్టి సామాన్ తీసుకొని వేరే ఊరి నుంచి ఇక్కడి నుంచి గుడి దగ్గర నుంచి వెళ్ళి వెంటనే ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మనలాంటి వాళ్ళు ఎవరైతే కొలుపులకి రాకుండా ఉన్నారో వాళ్ళందరూ చూస్తారు. ఇంక ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇలా 3 చుట్లు తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా దాని తర్వాత ఇప్పుడు చూసిన వాళ్ళని కొత్తగా మంచిగా పట్టుబట్టలతోటి తెల్ల బట్టలు ఇలా వేసుకొని తిరుగుతుంటే చాలా బాగుంది కదా వీళ్ళందరూ. ఇక్కడ పిన్ని బాబాయ్ వాళ్ళు, ఇక్కడ జేజీ నాన్న వాళ్ళు అందరూ అనమాట. ఎంత బాగుందో ముచ్చటగా చూస్తుంటే. లాస్ట్ కొలుపులు అప్పుడైతే నేను ప్రతి ఒక్కరిని నిలబెట్టి నేను ఫొటోస్ తీసాను అనమాట. అదొక మెమరీ లాగా ఉండిపోయింది. అయితే 9 years అయిపోయింది కాబట్టి ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట. ఈసారి కూడా తీద్దాం అనుకున్నాను, కానీ తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఊరు వెళ్ళాలని చెప్పేసి. ఇంకా చాలామందిని అయితే నేను మిస్ అయ్యాను, అంటే తీయలేదు ఇంకా ఫొటోస్ బాబాయ్ వాళ్ళని పిన్ని వాళ్ళందరినీ. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నాన్నతో పాటు ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి కోడళ్ళతోటి నాన్నతోటి దిగాను. ఇది ఒక ఈ కొలుపులప్పుడు నెక్స్ట్ కొలుపులకి కోడళ్ళకి పెళ్ళి కూడా అయిపోతుంది. ఇంకా మేము కూడా కొంచెము అంటే అప్పటికి పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నా, కానీ అప్పటి వరకు ఇది ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి అమ్మ నాన్న ఇంకా కోడళ్ళతోటైతే ఫోటో దిగాను. ఇవే 3 రోజుల కొలుపులు ముచ్చటగా జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.